శుద్ధ జలం పేరుతో నకిలీ తాగునీటి అమ్మకాలు, ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్ అమ్మకందారులు. అసలు వాస్తవానికి ఈనాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ వాటర్ ఫిల్టర్లలో అసలు కనీసం లైసెన్సులు కూడా ఉన్నాయి. వీళ్ళకి మున్సిపల్ లైసెన్సులు ఉండే, ఫుడ్ లైసెన్సులు ఉండే, బిజినెస్ ఏముండే అసలు ఇష్టానుసారంగా తీసుకోవటం తీసుకోవడం, మీరు సస్తే తాగుని బతికే బతుకోరు అన్నట్టే ఉంటుంది కదా. కనీసం అధికారులు పర్యవేక్షణ కూడా ఉండదు. ఇష్టానుసారంగా ఒకరిని చూసి ఒకరు వేసేటటువంటి కెమికల్స్ ఉంటాయి. సో వాళ్ళకి అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు. సో ఎంత కెమికల్స్ వాడాలి ఏంటి, ఆ ఫిల్టరైజేషన్ జరిగేటటువంటి ప్రాసెస్ కూడా తెలియదు. దాంట్లో వేస్తారు కెమికల్, ఏమైతే ఎంత క్వాంటిటీ వేయాలో కూడా ఉండదు. సో ఈనాడు ఆ యాసిడ్తోని హానికరమైనటువంటి రసాయనాలతోని హెల్త్ ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్ రోగాలు వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ ఫిల్టర్ వాటర్లని వినియోగించవద్దు. ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పర్సెంటేజీలు కలపడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రెగ్నెన్సీ లేడీస్కి ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. సో చిన్నపిల్లలకి చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఈనాడు వాటర్ ప్లాంట్ల మీద ఎక్కడికక్కడ ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో కానీ, ఈనాడు మున్సిపల్ ఏరియాస్లో కానీ, మున్సిపాలిటీస్లో కానీ, ఈనాడు సిటీ సర్కిల్స్లో కానీ ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే. కోరుతాను. ఇష్టానుసారంగా లేబుల్స్ పెట్టడం, ఆ లైసెన్స్ పర్మిషన్లు ఉండవు, ఏముండయి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు దందా నడుస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫిల్టర్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వార్తా వివరాలు చూద్దాం. నీళ్ళలో మంచి ఎంతవరకు ఉంటుందో తెలుసుకోవాల్సినప్పుడు అవసరంగా ఉంది. రకరకాల బ్రాండ్లతో వందల సంఖ్యలో నీటి ప్లాంట్లు వెలుస్తున్నాయి. పలాస జంట పట్టణాల్లో వాటర్ ప్లాంట్లను ఫిల్టర్ చేసి నీటిలో సారం ఉందా లేదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారని వినియోగదారులు. నీరు ప్రాణాధారం, అందుకే శుద్ధ జలాల కోసం ప్రజలు ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. కుళాయి నీటిపైన అనుమానాల కారణంగా పేద ప్రజలు కూడా ఆర్ఓ ప్లాంట్ల వద్దకు వెళ్ళి 5 నుంచి 10 ఇచ్చి బిందె నీరు కొని తెచ్చుకుంటున్నారు. స్వచ్ఛమైన నీటిని తాగితే రోగాలు దరిచేరవని భావించి సంపాదనలో కొంత మొత్తాన్ని తాగునీటికి ఖర్చు చేస్తున్నారు. ఇదే అదునుగా బోరు నీటిని నేరుగా అమ్ముతూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు పట్టించుకోకపోవడం. సో పలు ఏరియాలో ఈ విధంగా అయినటువంటి నీరు కాదు విషం, నిబంధనలో నీళ్లు పాలు, పేరు మినరల్, నీరు కెమికల్. సో ఈ విధంగా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ఫుడ్ ఆఫీషియల్స్ కానీ, ఇన్ఛార్జీలు, మున్సిపాలిటీలో ఉండేటటువంటి ఇన్ఛార్జీలు ఖచ్చితంగా ఈ ఫిల్టర్స్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. మేము చూపిస్తాం ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతూ ఉంది. ఈనాడు కిరాణా షాపులకు లైసెన్సులు ఉన్నాయి, మున్సిపల్ పర్మిషన్లు ఉన్నాయి, ఫుడ్ లైసెన్సులు ఉన్నాయి, హోటళ్ళకు లైసెన్సులు ఉన్నాయి. ఏది ఇప్పుడు కొత్తగా చాయ్ స్టాల్ వెలుస్తున్నాయి. ఆడ చాయ్ పత్తలు అయితే ఘోరం, మొత్తం కెమికల్ చాయ్ పత్తలే, ఫ్లేవర్స్తో వస్తాయి. సో ఖచ్చితంగా ఈనాడు ఫుడ్ ఆఫీషియల్స్కి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రం మొత్తంగా ఈ యొక్క కల్తీ వ్యవహారం దందా, ఫుడ్ దందా నడుస్తూ ఉంది. ప్రజల ప్రాణాలతో చెలగట మారుతూ ఉన్నారు. కాబట్టి ఈనాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము.